రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కడప నగరాభివృద్ధిలో భాగంగా కడప నగరాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దే ఆలోచనలో భాగంగానే అన్నమయ్య సర్కిల్ ను అభివృద్ధి చేయడం జరిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబులు సంయుక్తంగా పేర్కొన్నారు. కడప నగరంలోని అన్నమయ్య సర్కిల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అన్నమయ్య 12 అడుగుల కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తనలు రాసిన మహాభక్తుడు అన్నమయ్య గారి 12 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఈ రోజు అన్నమయ్య సర్కిల్లో ప్రతిష్ఠించడం, ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. నగర అభివృద్ధిలో భాగంగా అన్నమయ్య సర్కిల్లో గత పాత అన్నమయ్య విగ్రహాన్ని ప్రజల యొక్క కోరిక మేరకు ప్రాణ ప్రతిష్ఠ, భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం, భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలిపారు. ఈ యొక్క విగ్రహావిష్కరణ సందర్భంగా మరి ఇవాళ చాలా శుభదినం. వెంకటేశ్వర స్వామి గారి కీర్తనలు రాసిన మహాభక్తుడు మరి అన్నమయ్య గారి 12 అడుగుల కాంస్య విగ్రహాన్ని మరి ఈరోజు అన్నమయ్య సర్కిల్లో ప్రతిష్ఠించడము, మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పెద్దలందరూ కూడా పాల్పంచుకోవడము నిజంగా చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు కడప నగరాభివృద్ధిలో భాగంగా మరి ఏదైతే ఈ అన్నమయ్య సర్కిల్లో గతంలో ఏదైతే పాత అన్నమయ్య విగ్రహాన్ని కూడా మరి ఈరోజు పెద్దల యొక్క కోరిక మేరకు మరి ఈరోజు దాన్ని కూడా ప్రాణ ప్రతిష్ఠ, ఈరోజు భూమి పూజ కార్యక్రమం కూడా ఈరోజు ఏర్పాటు చేయడము, మరి ఆ భూమి పూజ కార్యక్రమంలో కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పెద్దలకందరికి కూడా మరి నగర మేయర్ పెద్దలు కె సురేష్ బాబు గారికి, మరి స్థానిక గౌరవ కార్పొరేటర్లకు, అన్ని రాజకీయ పార్టీల నాయకులకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు కడప నగరాభివృద్ధిలో భాగంగా అన్ని సర్కిల్స్ కూడా, అన్ని కూడళ్ళు కూడా ఈరోజు అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగానే మరి ఈ కూడలిని కూడా అతి సుందరంగా తీర్చిదిద్దాలని ఆలోచనతో భాగంగా మరి ఈరోజు 1 కోటి రూపాయలతో మరి ఈ సర్కిల్ని బ్రహ్మాండంగా ఈరోజు తీర్చిదిద్దడం జరిగింది.